చూడండి ఫ్రెండ్స్, పిల్లలు వీడియోస్ పెడుతున్నారు. వాళ్ళు ఏం మొక్కుకున్నారో వాళ్ళు అయింది, వాళ్ళు కోరుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా అనుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. వీళ్ళు 10th అయిపోయిందంట ఫ్రెండ్స్, 10th అయిపోయిందంట. ఒకసారి చూడండి ఇటు పిల్లలు, హాయ్ చెప్పండి. 10th అయిపోయిందంట ఫ్రెండ్స్. వాళ్ళు ఏం కోరుకున్నారో వాళ్ళు కోరుకున్నది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇటు ఇలా మొక్కుకుంటారు ఫ్రెండ్స్. ఏదైనా అనుకున్నది జరిగితే ఇలా బొట్లు పెడతామని మొక్కుకుంటారు ఫ్రెండ్స్. ఎన్ని మెట్లు ఉన్నాయో కౌంట్ చేద్దాం ఫ్రెండ్స్. మెట్ల మీద నుంచి వెళ్తున్నాము. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, సింహాచలం కొండ మెట్ల మీద నుంచి వస్తున్నాం ఫ్రెండ్స్. అందంగా ఉంది చూడండి. హబ్బీ చెట్లు తెలియదు, పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎంత బాగుంది కదా, క్యూట్గా. స్మైల్ ఫ్రెండ్స్, పాయసం వస్తుందమ్మే. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో, కొండలు అవి బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మెట్ల మార్గం. మత్స్య అవతారం ఫ్రెండ్స్. మెట్ల మార్గంలోనే మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న స్టాచ్యూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి. మెట్ల మార్గం నుంచి వస్తుంటే మంచి గాలి వస్తుంది, హ్యాపీగా మంచి గాలి వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ వాటర్. సంవత్సరం పొడుగున అలాగ వస్తూనే ఉంటుంది ఈ వాటర్. గాలి హాయిగా వస్తుంది ఫ్రెండ్స్. దత్తూర ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. స్వామి ఆలయం అనే ఒకటి ఉంది ఫ్రెండ్స్, అక్కడి వరకు వచ్చాం ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర ఉన్న మెట్లు మార్గంలో మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఆయాసం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. వాటర్ ఎలా వస్తుందో, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. చూడండి అలా సంవత్సరం పొడుగునా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గోడ మీద రాసింది చూడండి, ఇక 100 మెట్లు అని రాశారు ఎవరు. చాలామంది ఇలా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరితే ఇలా బొట్లు పెడతామని మొక్కుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటారు ఫ్రెండ్స్. టెంపుల్కి చూడండి